అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? 'డబురా ధనలక్ష్మి' గారు రచించిన 'ఆసరా' అనే కథను విందామా? దీప్తి ఇంట్లోకి బయటకు కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ పని మనిషి మల్లిక కోసం చూస్తుంది. ఆ రోజు సాయంత్రం చీకటి పడ్డాక వచ్చిన పని మనిషి మల్లికని చూసి దీర్ఘంగా నిట్టార్చి, ఇంత పొద్దుపోయాక పనికొస్తే ఎలా? పనులు తక్కువ, వచ్చి నెల కూడా కాలేదు. ఎప్పుడు పని ఎగ్గొట్టేస్తావు? ఇలా అయితే కష్టం. నువ్వు వేరే ఇల్లు చూసుకో. నేను కూడా వేరే పని మనిషిని పనిలోకి పెట్టుకుంటాను అంది దీప్తి. ఇంట్లో కొంచెం జరుగుబాటు లేదమ్మా, రేపటి నుంచి సమయానికి వస్తానమ్మా అంటూ మారు మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోయింది మల్లిక. పని పూర్తి చేసి దీప్తి ఇచ్చిన అన్నం కూరలను తాను తెచ్చుకున్న ప్లాస్టిక్ డబ్బాలో సర్దుకొని మల్లిక తృప్తిగా ఇంటి దావ పట్టింది. మరుసటి రోజు ఉదయం దీప్తిని పక్కింటి సరోజమ్మ పలకరించింది. ఇదో దీప్తి, ఆ మల్లికను పనిలో పెట్టుకున్నావా? ఎందుకు పెట్టుకున్నావు? వేరే ఎవరు దొరకలేదా? అదేసలే మాయదారి మనిషి, దొంగతనం నీళ్లు తాగినంత సులభంగా చేసేస్తుంది. ఎర్రగా బుర్రగా ఉంది. మగాళ్లను వళ్ళో వేసుకునే రకం. జాగ్రత్త అంది జాగ్రత్తలు చెబుతూ. దీప్తిది ఇంతవరకు నిజమనే ఆలోచనలో పడింది. సరిగ్గా అప్పుడే మల్లిక దూరంగా వస్తూ కనిపించింది. మల్లిక రాగానే పనిలో పడిపోయి పనులన్నింటినీ చాలా చక్కగా శ్రద్ధగా పూర్తి చేసి దీప్తి ఇచ్చిన టిఫిన్లను డబ్బాలో సర్దుకొని వెళ్ళిపోయింది. మల్లికను గమనించింది. తను 6 నెలల చంటి పాప ఉన్న బాలింత. తెల్లటి తెలుపు రంగులతో చెక్కిన శిల్పంలా పేదరికంలో ఉన్న లక్ష్మీదేవిలా కనిపించింది. నిజమే, మల్లిక నిజంగానే అందగత్తే. దీప్తికి తన భర్త అభిషేక్ గుర్తొచ్చాడు. అందంగా హుందంగా ఉండే అభిషేక్ పేరు పొందిన వ్యాపారవేత్త. నెలల్లో సగం రోజులు వ్యాపార నిమిత్తం వేర్వేరు నగరాల్లో ఉంటుంటాడు. ఏదో బంధువుల ఫంక్షన్లో దీప్తిని చూసిన అభిషేక్ ఇష్టపడి పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకున్నాడు. దీప్తి అదృష్టానికి దీప్తి తల్లిదండ్రులు బంధువులు ఎంతగానో సంతోషించారు. అభిషేక్ తల్లిదండ్రులు అభిషేక్ అక్క కుటుంబంతో పాటు అమెరికాలో ఉండిపోయారు. పెళ్ళై 6 సంవత్సరాలైనా ఇంతవరకు దీప్తికి పిల్లలు కలగక పోవడంతో దీప్తి ఎక్కని గుడి మొక్కని దేవుడు లేడు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకపోయింది. దీప్తి ఇంటిలో ఖరీదైన బంగారు నగలు, డబ్బు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలనుకుంది. ఇంటిలో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. మరునాడు దీప్తి తన బెడ్రూమ్లో తలుపు చాటుగా తన బంగారు చెవిదిద్దును జారవిడిచింది. మల్లిక ఆ గదిని శుభ్రం చేసి తనకు దొరికిన చెవిదిద్దును డ్రెస్సింగ్ టేబుల్ పై దీప్తికి కనిపించేలా పెట్టి దీప్తి ఇచ్చిన భోజనం తీసుకుని వెళ్ళిపోయింది. దీప్తికి మల్లిక ప్రవర్తన ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అలా కొన్ని రోజులు గడిచాక దీప్తి 10,000 రూపాయలు డబ్బును హాల్లో సెల్ఫ్లో పెట్టి సెల్ఫ్ను క్లీన్ చేయమంది. సెల్ఫ్ క్లీన్ చేసిన మల్లిక డబ్బును బెడ్రూమ్లో దీప్తి బెడ్పై కనిపించేలా పెట్టి వెళ్ళిపోయింది. ఇక దీప్తికి మల్లికను అనుమానించాల్సిన అవసరం రాలేదు. మరుసటి రోజు అభిషేక్ వారం రోజులు భార్యతో గడపడానికి వచ్చాడు. ఈసారి మల్లికను గమనించింది. మల్లిక అభిషేక్ ఉన్నంతసేపు ఎంతో మర్యాదగా హుందాగా గౌరవంగా ప్రవర్తిస్తుంది. ఆ రోజు రాఖీ పండుగ కూడా కావడంతో దీప్తి మల్లిక చేత అభిషేక్కు రాఖీ కట్టించింది. అభిషేక్కు అమెరికాలో ఉన్న తన అక్క గుర్తుకొచ్చింది. వెంటనే దీప్తి చేత కొంత డబ్బును మల్లికకు ఇప్పించాడు. మల్లికకు ఆ డబ్బు తీసుకోవడానికి అభిమానం అడ్డొచ్చినా పేదరికం తీసుకునేలా చేసింది. కొన్ని రోజులకు ఏం జరిగిందో ఏమో మల్లిక 3 రోజులు వరుసగా పనిలోకి రాలేదు. ఎందుకో దీప్తికి మల్లిక ఇంటికి వెళ్ళాలనిపించింది. అంతకు మునుపు మల్లిక చెప్పిన గుర్తుల్ని పట్టుకొని మల్లిక ఇంటికి వెళ్ళింది. మల్లిక వాళ్ళ ఇల్లు చిన్న ఇల్లైనా చాలా పొందికగా ఉంది. ఇంటికి ఒక వైపుగా అల్లుకున్న సన్నజాజి బొండు మల్లె చెట్టు, ఇంకోవైపు సుగంధాలు చల్లుతూ నేలరాలిన పారిజాత పూలు, వారగా పెద్ద పారిజాత చెట్టు, ఇంటి ముందు పెద్ద ముగ్గు, ఇంటికి ఒక వైపుగా తులసి కోట. ఆ ఇంటి చుట్టూ వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా అనిపించింది. దీప్తి ఇంటి బయట నుండి మల్లిక అని పిలవగానే ఆ గొంతు గుర్తుపట్టి క్షణాల్లో తన ముందు నిలబడింది మల్లిక. మల్లిక చంకలో ముద్దుగా చామంచాయ ఉంగరాల జుట్టుతో చిన్నారి. దీప్తిని చూసిన మల్లిక సంతోషంగా తమ ఇంట్లోకి ఆహ్వానించింది. కూర్చోడానికి కుర్చీ వేసింది. కుర్చీలో కూర్చున్న దీప్తి మల్లికను ఆమె భర్త గురించి అడిగింది. మల్లిక దీప్తికి పక్క గదిలో మంచంతో ఉన్న తన భర్త అజయ్ని చూపించింది. దీప్తి తిరిగి హాల్లోకి రాగానే మల్లిక చెప్పడం మొదలుపెట్టింది. అమ్మా నాన్నలకు ఒక్కదాన్నే కూతుర్ని. ఎంతో గారాబంగా పెరిగాను.
నాన్న నా 10 ఏళ్ల వయసున్నప్పుడు చనిపోయారు. అమ్మ కాయకష్టం చేస్తూ నన్ను పెంచింది. పొరుగింటిలో ఉండే అజయ్ ప్రేమ అంటూ వెంటపడ్డాడు. నేను లేకపోతే బ్రతకలేనన్నాడు. నిజానికి నేను కూడా ఇష్టపడడంతో మా ఇద్దరికి పెద్దలు పెళ్లి జరిపించారు. పుట్టింట్లో ఎంతో ప్రేమగా పెరిగా. పెళ్ళాక కూడా అజయ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. సొంతంగా కారు కొని తానే డ్రైవర్గా ఉంటూ నన్ను ఎంతో బాగా చూసుకునేవాడు. ఆర్థికంగా సమస్యలు లేక సంతోషంగా ఉండేవాళ్ళం. ఒకరోజు అజయ్ కారుకు ఎదురుగా వేగంగా వస్తున్న లారీ గుద్దేయడంతో ఆ ప్రమాదంలో ఆయన వెన్నెముక్క దెబ్బతింది. కాళ్ళు కూడా చచ్చుబడ్డాయి. అప్పటికి నేను కాన్పు జరిగి 2 నెలలు బాలింతను. విషయం తెలిసిన నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఎలాగోలా నా దగ్గర ఉన్న బంగారం అమ్మి హాస్పిటల్ ఖర్చులు భరించాను. అయినా ఆయన ఇప్పుడు మీరు చూసారుగా, అంతే అన్నీ మంచం మీదనే. చిన్నపిల్లలతో సమానం. నా చంకలలోని ఈ బిడ్డ ఎంతో మంచంపై ఉన్న ఆయన కూడా అంతే. ఇలాంటి సమయంలో నేను గడప దాటి పనులకు వెళ్ళాల్సి వచ్చింది. మొదట మీ పక్క పోషణలో పని చేసేదాన్ని. ఆ ఇంట ఆమె కొడుకు మంచివాడు కాదమ్మా. నాకు డబ్బు ఆశ చూపారు. లొంగదీసుకోవాలి అనుకున్నారు. నేను లొంగలేదు. పైగా ఈ విషయాన్ని ఆమెతో చెప్పేసరికి ఆమెకు కోపం వచ్చింది. నన్నే తిట్టింది. దొంగతనం అంటగట్టింది. అప్పటికే నేను ఆ ఇంట్లో పని మానేశాను. తర్వాత దేవతలా మీరొచ్చారు. మీ ఇంట్లో పనికి కుదిరాక ముందు ఇంట్లో ఒక పూట తిని ఒక పూట పస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మీ దయ వల్ల చల్లగా ఉన్నాం. మొన్న మీ వారు ఇచ్చిన డబ్బుతో 3 నెలలకు సరిపడా రేషన్ తెచ్చుకున్నాను. మా ఆయనకు మందులు కూడా కొన్నాను. ఇదమ్మా నా కథ. నేను మీ ఇంట్లో పనికి వచ్చినప్పుడు మా పొరుగింటి మా అమ్మ మా వారికిని మా పాపను చూసుకుంటుంది. మీ ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనంను ఆమెకు కొంచెం ఇస్తాను. మీ వల్ల మా కుటుంబం నిలబడింది తల్లి అంటూ చేతులెత్తి మొక్కింది. ఇక దీప్తి విడుకలు పలికి ఇంటికి బయలుదేరింది. దారంతా మల్లికాలోచనలు. ఎంత మంచి వ్యక్తిత్వం మల్లికది అని మనసులోనే చేతులెత్తి మొక్కింది. వెంటనే తన భర్తతో మాట్లాడి పేరున్న హాస్పిటల్లో మల్లిక భర్తకు ట్రీట్మెంట్ ఇప్పించి అతనికి మామూలు మనిషిని చేసింది. ఎంత డబ్బు ఖర్చైనా దీప్తి, అభిషేక్ వెనుకాడలేదు. మల్లికకు కొంత డబ్బును నగదు రూపంలో ఖర్చులకు చేతికిచ్చారు. సంవత్సరం తిరిగేసరికల్లా మల్లిక భర్త ఆరోగ్యం కుదుటపడింది. మల్లిక కుటుంబం బాగుపడింది. ఒకరోజు దీప్తికి ఒంట్లో నలతగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లాడు అభిషేక్. టెస్టులు చేసి దీప్తి గర్భంతో ఉందని డాక్టర్ నిర్ధారించడంతో దీప్తి, అభిషేక్ల సంతోషానికి అవధులు లేవు. చూస్తుండగానే సంవత్సరం తిరిగే కల్లా 2 కవల మగపిల్లలను ప్రసవించింది దీప్తి. దీప్తి, అభిషేక్ల 2 కుటుంబాల వాళ్ళు ఎంతో సంతోషించారు. మల్లిక దీప్తికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ ఇంటికి పరిమితం అయింది. అందరి జీవితాలు సుఖాంతం అయ్యాయి. కొన్నిసార్లు కొన్ని సమస్యలు ప్రత్యేక పరిష్కారాలలో కాకుండా ఇతరుల మంచి కోరే మన మనస్సు కర్మలతోనే ఆ భగవంతుడు పరిష్కరిస్తాడు. ఇతరుల మేలు కోరే వారిని ఆ భగవంతుడే కాపాడుకుంటాడు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.